సిద్దిపేట జిల్లా రామునిపట్లలో విషాదం నెలకొంది. సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ గా పనిచేసే ఆకుల నరేష్ అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో భార్య పిల్లలను కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో విషాదాన్ని నింపింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. రామునిపట్లలో విషాదం నింపింది. పోలీసు ఆకుల నరేష్ అనే 2013 బ్యాచ్ సంబంధించిన సిద్దిపేట ప్రశాంత్ జీవన్ పాటిల్ కలెక్టర్ గన్మెన్ గా పనిచేసే వ్యక్తి తన భార్యను అదేవిధంగా ఇద్దరు పిల్లలను కూడా తను కాల్చి తన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా మనం ఇల్లు చూస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతానికి పోలీసులు మాత్రం భారీగా చేరుకోవడం జరిగింది. విచారణ మాత్రం వేగవంతం చేశారు. ఆన్లైన్ లో బెట్టింగ్, ఇతర కారణాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులతోటే తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకైతే పూర్తిగా సమాచారం అయితే అందుతుంది. అదేవిధంగా చాలా చోట్ల కూడా తండ్రి 1 ఎకరం జాగ పంచిస్తే కూడా అతను అమ్మాలని కూడా నిర్ణయించినట్లుగా సమాచారం వచ్చింది. దాంతో పాటు 25 ఎకరాలతో 25 లక్షల అప్పు చెల్లించాడు. దాంతో తనకు వచ్చే జీతం నుంచి కూడా మొత్తానికి 60 లక్షల అప్పుల్లో 39 లక్షలు ఇప్పటివరకే చెల్లించాడు. మిగతా ఆన్లైన్ బెట్టింగ్ తో పాటు చాలా సందర్భాల్లో భార్యాభర్తలకు గొడవ జరుగుతున్నట్లుగా సమాచారం వస్తుంది. తాను కూడా ఉదయం 9 గంటలకు డ్యూటీకి వెళ్ళిన తర్వాత డ్యూటీ నుండి గన్ తీసుకొని ఇంటికి వచ్చాడు. డ్యూటీలో ఉన్నాడు ఆన్లైన్ అని చెప్పి పోలీసులు అనుకున్నారు. ఆ తర్వాత కూడా గన్ను తోటి 4 రౌండ్లు బుల్లెట్ కాల్చాడా, లేకుంటే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అని చెప్పి కూడా వేగవంతంగా పోలీసులు సిద్దిపేట సిపి శ్వేత ఆధ్వర్యంలో మాత్రం విచారణ వేగవంతం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక మనం చూసిన విజువల్ మాత్రం రామన్పట్లలో అతనికి 3 కొడుకులు, ఆ తర్వాత ఇతను పెద్ద కొడుకు, ఆ తర్వాత రెండవ కొడుకు కూడా గన్మెన్ గా పనిచేస్తున్న చిన్న కొడుకు కూడా. తర్వాత ఈ విషయంలో మాత్రం ఇక్కడ గ్రామంలో మాత్రం ఎవరిని అడిగినా కొంత అప్పులు ఉన్నాయన్నమాట వాస్తవమే. కానీ భార్య భర్తలు మనస్పర్ధాలు, గొడవలు జరుగుతున్నాయి. గతంలో వాళ్ళు సిద్దిపేటలో ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఒక 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఉంటున్నారు, నివాసం ఉంటున్నారని చెప్తున్నారు. ఇక నిజంగానే నరేష్ కూడా అక్కడ గన్ను, రివాల్వర్ వేరే వాళ్ళకి డ్యూటీ సమయం అయిపోయిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అప్పచెప్పి ఆ తర్వాత ఇక్కడికి రావాల్సి ఉంది. ఆ విధంగా రాలేదు. ఆన్ డ్యూటీలో ఉన్నట్టుగా మనకు సిపి చేత చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ 60 లక్షల అప్పు మాత్రం ఏ విధంగా అయింది, ఎంతవరకు ఎక్కడెక్కడ తీసుకున్నాడు, ఎవరెవరికి ఇంట్రెస్ట్ తో పాటు చెల్లించాడు, ఎంత చెల్లించాల్సి ఉంది, అదేవిధంగా వాళ్ళ భార్యాభర్తల మధ్యలో ఒక 1 ఇయర్ నుంచి మాత్రం బాగా మనస్పర్ధలు, వివిధ రకాల గొడవలు, అప్పు ఏ విధంగా చేశారు, ఎందుకు చేస్తున్నారని చెప్తున్నారు. ఆన్లైన్ బెట్టింగే కారణమా, లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా పోలీసులు విచారణను వేగవంతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తన పిల్లలు 6 సంవత్సరాలు, ఆ తర్వాత బిడ్డ కూతురును కూడా చంపేటప్పుడు కూడా తను కొంత పెనుగులాడే విషయాన్ని కూడా వద్దని వాదించినా కానీ వినకుండా అతను కాల్చినట్లు తెలుస్తుంది. నిజంగానే బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనం చూస్తున్నాం. ఒక 100-150 గజాల దూరంలో ఉన్న వాళ్ళందరూ కూడా భారీ శబ్దం వచ్చింది. ఆ శబ్దం మేము అక్కడికి వెళ్ళి చూసే ప్రయత్నం చూస్తుంటే పటాకులు పేలిన శబ్దం అనుకున్నారు, లేకుంటే టపాసులు కాల్చున్నారా, రోడ్డు మీద వాహనాలు పేలిన శబ్దం వచ్చింది అనుకున్నారు. ఎవరు కూడా ముందు అక్కడికి వెళ్ళలేదు. ఆ తర్వాత దాని పక్క ఇంటి వాళ్ళు కూడా అమ్మమ్మలు, బంధువులు ఉంటారు, వాళ్ళ తాతయ్య వాళ్ళందరూ ఉంటారు కూడా, వాళ్ళందరూ వచ్చి చూచేలోపు ఈ నలుగురు మాత్రం వివిధ జీవిగా మిగిలిపోయారు. ఆ ముగ్గురిని, భార్యను, తర్వాత ఇద్దరు పిల్లలను కాల్చిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. గ్రామంలో మాత్రం విషాదాచారాలు అలుముకున్నాయి. పోలీసు వర్గాల్లో మాత్రం ఈ నరేష్ కుటుంబం అంటే 2013 బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా నరేష్ వ్యక్తిగతంగా కానీ, లేకుంటే ఆన్ డ్యూటీలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాడు. చాలా మంచి వ్యక్తిగా, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన వ్యక్తిగా పేరున్నది. కానీ తాను ఇంత తొందరగా ఇలాంటి ఆత్మహత్య చేసుకున్న గల కారణాలు, అప్పులైనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయని చెప్పి పోలీసుల వర్గాల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతున్న విషయం చెప్తుంది. ఇక దానికి సంబంధించి చూసినట్లయితే నరేష్ వాళ్ళ భార్య, బంధువులు మాత్రం హైదరాబాద్ ఉంటారు. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చినాక ఈ డెడ్ బాడీని కూడా పోస్ట్ మార్టం తీసుకెళ్లి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత విచారణ వేగంగా చేసినాక పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ప్రధాన కారణం అయితే నరేష్ కుటుంబానికి ఆత్మహత్యలు, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఓటు స్టూడియో. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ నరేష్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. నరేష్ ఇంటికి వెళ్లి సిద్దిపేట సిపి శ్వేత పరిశీలించారు. ఘటనపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సమస్యలే కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. అప్పుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవైనట్లుగా తెలుస్తోంది. ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన నరేష్ పిల్లల్ని గన్తో కాల్చి హత్య చేశాడు. ఆ తర్వాత భార్య చైతన్యని కాల్చి చంపాడు. తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయం అభం శుభం తెలియని చిన్నారులను బలి చేశాయి. భార్యాభర్తల మధ్య గొడవ పిల్లల జీవితాన్ని అంతం చేసింది. గొడవ జరిగిన తర్వాత ఆవేశంలో స్కూలుకు వెళ్లి మరీ గన్మెన్ నరేష్ తన పిల్లల్ని తీసుకొని వచ్చేశాడని అధికారులు చెబుతున్నారు. స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకు ఇంట్లో ఏమైందో తెలీదు. తన తండ్రి స్కూల్ నుంచి మధ్యలోనే ఎందుకు తీసుకెళ్తున్నాడో అర్థం కాలేదు. ఏ సినిమాకో పార్కుకో తీసుకెళ్తున్నాడని పిల్లలు భావించారు. ఏకంగా అనంతలోకాలకు వెళ్తామని అనుకొనుండారు. అయినా భార్యాభర్తల మధ్య గొడవకు పిల్లల్ని కాల్చి చంపేంత కఠినంగా ఎందుకు మారిపోయారో అర్థం కావట్లేదు.